సో తమన్నాకి ఇప్పటికీ మా టీం మీద ఆధారాలను ఉంటుంది, ఇప్పటికీ స్టిల్ ఇవాళ కూడా. అంటే ఆయనకి మంచి రికార్డ్స్ ఉన్నాయి మా టీం మీద. లేటర్ ఆన్ ఏంటంటే ఇంకా పెద్ద సపరేట్ గ్రౌండ్ బుక్ చేసుకొని మనవాడికి ఆడుకుంటే అదొక తెలియని హ్యాపీనెస్, అలా స్టార్ట్ చేసాం అంతే. సో మీరు చెప్తుంటే స్కూల్ క్లోజ్ ఉన్నప్పుడు గేట్ దూకి ఇలా ఆడడం అన్నది నాకు నా చిన్నప్పుడు తోడు గుర్తొచ్చి. మీకు బాల్స్ ఇలా వెళ్తుంటాయి, ఎవరి బాల్స్ ఎవరికి తెలియదు. అంటే వరుసగా దగ్గర ఒక 10-15 టీంలు ఆడతాయి ఒకే గ్రౌండ్లో. నార్మల్గా పగ ఉంటుంది కదా, ఈ బౌలర్ మీద నాకు పగ ఉంది, ఈ బౌలర్ నేను. అంటే ఒకసారి తమన్నా బౌలింగ్ చేశాడు, ఎలా చేసి కొడతావా అన్నాడు. ముందుకు వచ్చి ఫ్రంట్ ఫుట్కి వచ్చి పట్టని బయట లేపా, అది పైకి వెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పడింది. నేను ఇంకా సిక్స్ పడిందేమో అంటారు అనుకున్నా. ఎవరైనా ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఏం చేస్తాడు, కంగారు పడిపోతుంటే ఛానల్ గారిపోతుండే. 4 కొట్టాడు, 2 balls 12 runs, 6. జనరల్గా ఇంకొక హెల్మెట్ తీసి బ్యాట్ విసిరి కొట్టేసి గెంతాడు. స్లోగా ఏం లేదు, గ్లౌజులు తీసుకుంటున్నాడు, సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు, నడుచుకుని వెళ్ళిపోయాడు సింపుల్గా. అది నచ్చింది నాకు బాగా. బేసికల్గా ప్రాపర్ హీరో మెటీరియల్, అంటే తన గురించి మూవీస్ బయోపిక్ వచ్చింది కదా, అలాంటి ఇంకా రావచ్చు ఇలాంటివి. ఆయన చేస్తాడు శుద్రభుజులు బీభత్సంగా దాన్ని కూర్చోబెట్టి రే మామ అవుట్ చేసేద్దాం కూర్చో అంటాడు. కూర్చొని మధ్యలో ఏదో అవుతాడు, అవుట్ అయిపోయి చూసావా అంటాడు. అవుట్ రా అంటే నువ్వు దిగుతావు, నీ దిగా వద్దు, నువ్వు దిగు, నీ దిగి చేస్తాను. మళ్ళీ మీరు వెళ్తే మీ మీద చేస్తాడు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్రికెట్ అడ్డా విత్ సుధీర్. ఈరోజు మనతో జశ్వంత్ గారు ఉన్నారు, అలియాస్ జెస్సీ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ జెస్సీ గారు, బాగున్నారా? గుడ్. మీరు? చాలా బాగున్నాను. సో క్రికెట్ అనేసరికి ఎక్కడలే నువ్వు వచ్చినట్టుంది మీకు. అంటే క్రికెట్ అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పటికీ స్టిల్ ఇంట్లో బోర్ కొడితే యూట్యూబ్ ఓపెన్ చేసి క్రికెట్ చూస్తుంటా, అది రీప్లేస్ అన్నీ చూస్తుంటా అనమాట, హైలైట్స్ అన్నీ కూడా. సో చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే తెలియని ఒక ఇష్టం. అంటే చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఆ తర్వాత స్లోగా ఇంకా కాలేజ్ డేస్కి వచ్చాక ఇంకా టీమ్ గ్రూప్ ఫామ్ ఇవ్వడం, అదొక లీగ్స్ లాగా ఆడి, అదే ఏంటంటే ఒక తెలియని హ్యాపీనెస్ అంతే. క్రికెట్ ఎప్పుడైనా ఆడదామంటే ముందుగా 1 day బిఫోర్ నుంచే ప్రిపేర్ అయిపోయి మొత్తం అంతా సెటప్ అంతా చేసుకుంటాం అనమాట బేసికల్గా. అయితే మీ మాటలు బట్టి చూస్తుంటే మీరు ఏదో ఒక టీం ఫామ్ చేస్తా అన్నారంటే మీరు కెప్టెనా ఏంటి? ఎక్కువ మంది అంటే అలానే కాదు, ఒకప్పుడు యూస్ టు హ్యావ్, అంటే మీ అందరం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. యాంకర్ రవి అన్న, మానస్, చాలామంది యాక్టర్స్ చాలామంది, నిఖిల్ ఉన్నాయి, బిగ్ బాస్ నిఖిల్, మీ అర్జున్, వీళ్ళందరూ మేము ఒక గ్రూప్ అనమాట ఒకప్పుడు. సో ఆ తర్వాత ఏమైందంటే ఇంకా స్లోగా ఆ గ్రూప్ అనేది అయిపోయింది. సో వీ యూస్ టు ప్లే విత్ తమన్నా అన్న టీమ్ ఓన్లీ. సో తమన్నా టీంలో అశ్విన్ అన్న, ఓంకార్ అన్న, అందరూ, ప్రశాంత్ వర్మ గారు అందరూ ఆడేవాళ్ళు మాతో పాటు. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ మ్యాచెస్ యాక్చువల్లీ. సో తమన్నాకి ఇప్పటికీ మా టీం మీద ఆధారాలను ఉంటుంది, ఇప్పటికీ స్టిల్ ఇవాళ కూడా. అదే అంటే మంచి పోటీ ఇస్తున్నారు అనుకుంటా తమన్ గారికి. అలా పోటీం కాదు, హీ లవ్ టు ప్లే విత్ అస్ అంతే. ఎందుకని అంటే ఆయనకి మంచి రికార్డ్స్ ఉన్నాయి మా టీం మీద. అంటే మీ టీమే గట్టిగా కొడుతున్నారా? లేదా గట్టిగా కొట్టేవాడు. ఓకే. అంటే ఐ థింక్ couple of centuries మా టీమే కొట్టాడు ఒకసారి. సో తమన్నా, సో హీ లవ్ టు ప్లే నా టీమ్ అగేన్స్ట్ టు అస్. అట్ ద సేమ్ టైమ్ 2-3 సార్లు అన్న తక్కువగా అవుట్ చేస్తాం రోజులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో మీరు బౌలరా బ్యాట్స్మెనా? నేను 2 చేస్తానండి, అంటే సెకండ్ ఆఫ్ ఆల్రౌండర్. మరి తమన్ గారిని ఎప్పుడైనా వికెట్ తీసారా? వికెటా? లేదు, తమన్నా త్వరగా ఇవ్వడు. కానీ చాలా రేర్, అంటే అశ్విన్ అన్న అసలు అవుట్ అవ్వడు బేసికల్గా. షీ కీప్ ఆన్ ప్లేయింగ్. ఎప్పుడో ఒక 20 overs మ్యాచ్లో ఓపెనింగ్ దిగితే 15 hours వరకు ఉంటారు, మినిమం ఉంటారు 15 hours వరకు. చాలా మంచి బ్యాట్స్మెన్. అయ్యో లక్గా ఆలోచన వాడికి ఒక బౌలింగ్ వేస్తే ఎవరు పడాలి తప్ప, స్ట్రాటజీగా వీళ్ళకి వేసినా సరే వీళ్ళగా తప్పించుకుంటారు, వీళ్ళిద్దరు ఎస్కేప్ అవుతారు బాగా. సో మిగతా వాళ్ళందరూ మామూలు వికెట్స్ పడుతుండే, కొంతమంది మిగతా వాళ్ళు కామన్. సో ఎలా ఉంటుంది మీరు అంతా ఇప్పుడు నార్మల్ ప్రాక్టీస్కి ఇక్కడ చిన్న గ్రౌండ్ బుక్ చేసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది? మీరు అక్కడ ఆ ఫన్, ఆ జనరేషన్ అదంతా ఉంది అంటే? లేదండి, క్రీడర్తో మటుకు చాలా సీరియస్గా ఉంటారు యాక్చువల్లీ. couple of players అయితే ఈ స్లెడ్జింగ్ కూడా చేసుకుంటుంటారు. మా టీంలో మానస్ ఉండేవారు. సో మానస్ యూస్ టు స్లెడ్జ్ విత్ అపోజిషన్ యాక్చువల్లీ. చాలా బాగా సీరియస్గా అయ్యేది కొన్నిసార్లు. అంటే తెలియని ఏంటంటే ఫన్గా ఎప్పుడు ఆడింది లేదు, ఎప్పుడో మేము గెలవాలి అవతల మీద సంథింగ్ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆడిన రోజుల్లో ఉన్నాయి. కానీ
ఇలాగా ఏదో సంథింగ్ వచ్చే టైం పాస్ అన్నట్టుగా ఎప్పుడు అంటే క్రికెట్ అంటే అలాగ ఆడితేనే బాగుంటుంది. ఫన్గా ఆడితే ఎవరికి ఎక్కదు బేసికల్గా క్రికెట్ అనే వాళ్ళు, క్రికెట్ లవర్స్కి బేసికల్గా అంతే. సో అయితే మంచి హోరీగా స్లిడ్జింగ్తో చాలా టఫ్ ఫైట్ ఆడతారు. అప్పుడు ఆడేవాళ్ళం, గట్టిగా ఆడేవాళ్ళం. మరి గొడవలు ఏమైనా ఆ టైంలో? అయినాయి, చాలాసార్లు అయినా. అది కామన్. ఓకే. క్రికెట్లో గొడవ అవ్వకపోతే క్రికెటే కాదు బేసికల్గా. అది ఇంకా మేము ఇంకా మాకు సపరేట్ గ్రూప్ ఒకటి ఉంది, అంటే మా ఫ్రెండ్స్ మేము అందరం, అది నాన్ ఇండస్ట్రీ వాళ్ళు. సో వీళ్ళు మీ మ్యాచ్ ఆడితే మ్యాచ్ ఒక 3 hours మ్యాచ్ అయితే 1 hour గొడవ ఉంటుంది, 2 hours మ్యాచ్ ఆడతాం. 1 hour మొత్తం గొడవలకి అయిపోతాయి. నో బాల్ అండి, నో బాల్ కాదండి, వైడ్ అని చెప్పి, వైడ్ కాదని చెప్పి, అలాగా సంథింగ్. మెయిన్ అంతా అక్కడే వస్తుంది. నో బాల్ కానీ బాల్ ఇస్తారు, వైడ్ కానీ వైడ్ ఇస్తారు. వైడ్ లేదా లాస్ట్ ఓవర్లో 2 runs పడితే రన్అట్ చేశారు అనుకోండి, అది అవుట్ కాదని చెప్పి మేము అవుట్ అని చెప్పి వాళ్ళు సంథింగ్ అలాగా. సో ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు మనం రెగ్యులర్గా ఆడుతూ గల్లీలో క్రికెట్ ఆడుతుండే వాళ్ళం, ఇప్పుడు గల్లీస్ లేవు, ఒక గ్రౌండ్ బుక్ చేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడాలి, ఈ ఫీల్ అంతా. లేదు, మేము ఆడేవాళ్ళం. అదే నా చిన్నప్పుడు అయితే మేము సందుల్లో ఆడేవాళ్ళం, డాబా పైన ఇంత బాక్స్ స్పేస్ ఉన్నా సరే దాంట్లో మేము బాక్స్ క్రికెట్ ఆడేసేవాళ్ళం. గ్రౌండ్లకి స్కూల్లో సండే పాటు స్కూల్ ఉండవు కదా, స్కూల్లో గేట్ ఎక్కి దూకేసి వెళ్ళిపోయి ఆడిన రోజులు చాలాసార్లు ఉన్నాయి. అలాగా ఒకసారి వాచ్మెన్ వచ్చి మమ్మల్ని తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రికెట్లో హ్యాపీనెస్ అంతే. అలాగే ఎదిగాము. లేటర్ ఆన్ ఏంటంటే ఇంకా పెద్ద సపరేట్ గ్రౌండ్ బుక్ చేసుకొని మనవాడికి ఆడుకుంటే అదొక తెలియని హ్యాపీనెస్, అలా స్టార్ట్ చేసాం అంతే. సో మీరు చెప్తుంటే స్కూల్ క్లోజ్ ఉన్నప్పుడు గేట్ దూకిల్లా ఆడడం అన్నది నాకు నా చిన్నప్పుడు తోడు గుర్తొచ్చింది. మా దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, గేట్ లాక్ వేస్తారు, గోడ దూకి వెళ్ళి ఆడుతుండేవాళ్ళు. ఎవరైనా వచ్చి తిడుతున్నారంటే పరిగెట్టి పారిపోయేవాళ్ళం. మళ్ళీ మేము పీడబ్ల్యూ గ్రౌండ్ నుంచి విజయవాడలో ఉండేది, ఇప్పుడు లేదు, మొత్తం దాన్ని వేరే ఏదో కట్టేశారు. అక్కడ బేసికల్గా మ్యాచ్ ఆడతాం. ఇది మా పిచ్ అనుకోండి, మీకు బాల్స్ ఇలా వెళ్తుంటాయి, ఎవరి బాల్స్ ఎవరికి తెలియదు. అంటే వరుసగా దగ్గర ఒక 10-15 టీంలు ఆడతాయి ఒకే గ్రౌండ్లో. అదే అండి, ఇప్పుడు మనం బ్యాటింగ్ ఆడతామా, బాల్ వస్తుంటుందా, మన బౌలర్ చూసేలోపు ఇంకొక బాల్ వెళ్ళింది మన ముందు నుంచి, ఏంటంటే పక్కన కూడా కొడతారు షార్ట్. సో అలా కొన్ని ఫన్నీగా అదేంటంటే ఒక్కొక్కసారి భయం వేసేది ఫీలింగ్ చేసేటప్పుడు కూడా, ఎక్కడి నుంచి ఏ బాల్స్ తగిలితో తెలియదు మనకి మొహన్ మీద. ఎప్పుడైనా ఏదైనా బాల్ తగిలిందా? చాలాసార్లు తగిలి, ఎక్కడ అన్ని చోట్ల తగిలి, మొహన్ కానీ కాళ్ళ వరకు అన్ని చోట్ల తగిలి. ఈ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్ అయితే ఆడికి మెయిన్ పార్ట్ తగలకుండా ప్లేయర్ అవుతాడు, అది తగిలితేనే ప్లేయర్ అవుతాడు. మీరు అన్నది కూడా ఎక్కడి నుంచో బాల్ వస్తుంటాయి కదా, చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు పాపం. కొన్ని పెద్ద యూనివర్సిటీ గ్రౌండ్స్ అక్కడ ఆడుతున్నారు, వాళ్ళు ఆడుతున్న ప్లేస్లో బాల్ కాకుండా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి ఇటు నుంచి ఎక్కడి నుంచి వచ్చే బాల్ తగిలేస్తుంది. అందుకే మేము గ్రౌండ్లో ఆడినప్పుడు మా ఫ్రెండ్స్ మామూలుగా భయస్తులు కొంతమంది, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్యాటింగ్ ఆడుతూ సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి ఇలా కూర్చునేవాళ్ళు బేసికల్గా. నేనేంటంటే ఒకరోజు మ్యాచ్ చేసి టెన్షన్గా ఉందని చెప్పి నేను బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళిపోయి అది ఇటు మాట్లాడేసి కమాన్ ఆడితే పట్టుని తగిలింది, వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పట్టు గట్టి తగిలినట్టుంది పాపం, గట్టి తగిలింది అలా మట్టికి. జాగ్రత్త పడి ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకునే సరే వద్దులేండి. అలాగే. సో ఇక్కడి నుంచి నార్మల్గా ఇప్పుడు ఆడుతున్నప్పుడు ఆ ఫామ్ చిన్నప్పటి లాంటి ఫామా లేదంటే కొద్దిగా? అంటే బేసికల్గా ఏంటంటే మనం టెన్నిస్ బాల్, ఈ రబ్బర్ బాల్, స్టంపర్ బాల్తో ఆడేవాళ్ళం. ఆటలు ఆడేది రెగ్యులర్గా ఆడేవచ్చు, ఎవరైనా ఆడేచ్చు దానికి. వెన్ కమ్స్ టు ప్రొఫెషనల్ గ్రేస్ బాల్తో ఆడితే, లెజర్ బాల్తో ఆడితే ఏమైందంటే వీ హ్యావ్ టు గెట్ సమ్ ప్రాక్టీస్. బికాస్ ఎందుకంటే బాల్ వచ్చేసరికి పిచ్ స్వింగ్ అవుతుంది. ఓకే, అంటే బౌలర్ బట్టి బాల్ ఒక స్వింగ్ కానీ లేకపోతే స్పిన్ అవ్వడం కానీ అవన్నీ కూడా ఇది ఉంటుంది, లెంత్ పడతాం కానీ బాల్ ఇది తెలియదు. మీరు ఆడేటప్పుడు హ్యాపీనెస్ వస్తుంది తెలుసా, ఒక ప్రొఫెషనల్ ఫీల్ వస్తుంది బేసికల్గా. నేను టెన్నిస్ బాల్ చిన్నప్పుడు చాలాసార్లు ఆడాను కానీ నేను తోపు అనుకున్నాను. ఎప్పుడైతే లెదర్ బాల్కి వచ్చావో అప్పుడు అర్థమైంది, ఓకే వీ హ్యావ్ టు వెరీ కాన్షియస్గా ఆడాలి. ఓకే, ఎందుకు విండ్ కూడా మనకి గాలి వస్తుందంటే ఆ గాలి బట్టి కూడా షార్ట్స్ కూడా వెళ్తాయి. ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్ళడం, లేకపోతే ఆగిపోవడం, స్లోగా వెళ్ళడం, బాల్ చాలా మ్యాటర్స్ అనమాట. సో దానికి ప్రాపర్ టైమింగ్ ఉండాలి. బ్యాట్స్మెన్ కూడా వాడు అవతల 130-120 వేస్తాను పేస్, దానికి ప్రాపర్ టైమింగ్ లేకపోతే అవుట్ అయిపోతాం ఫాస్ట్గా. ఎడ్జ్ తగిలి పైకి లేచిపోయి చాలాసార్లు అవుట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అదే అనవసరంగా ఆ షాట్ ఒప్పుకుండా ఉండాల్సిందని చెప్పి నెక్స్ట్ డే వరకు కూడా నేను తిట్టుకొని చాలాసార్లు ఫీల్ అయ్యే రోజులు ఉంటాయి అలాగా. సో వెన్ కమ్స్ టు ఎదర్ బాల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అదొక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదే ఎవరైనా టెన్నిస్ బాల్తో ఆడి సడన్గా వస్తే రేపు వాళ్ళకి ఇంకా దీన్ని కొట్టుకోరు. అవును,
కంప్లీట్గా దాని వైపు వెళ్తారు. అవును. లెదర్ బాడీ కావాలని చెప్పి. అదే సో మీరు తమన్ గారు వాళ్ళతో మ్యాచెస్ ఎక్కువ ఆడుతూ ఉండేవారని చెప్పారు కదా. సో మిమ్మల్ని ఎక్కువ అవుట్ చేసిన బౌలర్ ఎవరు, అందులో ఎవరి మీద మీకు పగ ఎక్కువ ఉంది, ఏ బౌలర్ మీద పగ ఎక్కువ ఉంది? అలా ఏం లేదు, మనం అందరికీ ఛాన్స్ ఇచ్చాం. నువ్వు కొత్త బౌలరా, నేను వచ్చి ఓకే వికెట్ తీసుకో, నీకు క్రెడిట్స్ ఉంటుంది. అందరికీ సమన్యాయం చేశారు. న్యాయం చేసాం. అంటే నార్మల్గా పగ ఉంటుంది కదా, ఈ బౌలర్ మీద నాకు పగ ఉంది, ఈ బౌలర్ నేను అంటే ఒకసారి తమిళనాడు బౌలింగ్ చేశాడు. ఎలా చేసి కొడతావా అన్నాడు. ఆయన మామూలుగా కామెడీ స్లెడ్జింగ్గా చేశాడు. నేనేంటి ఫస్ట్ 2 బాల్ 2 2ds తీసా. కొడితే షార్ట్స్ కొట్టడం ట్రై చేసా, మిస్ అయినాయి. 2 2ds వచ్చాయి. థర్డ్ బాల్ ఎలాగైనా సరే కొట్టాల్సిందని ముందుకు వచ్చి ఫ్రంట్ ఫుట్కి వచ్చి పార్ట్ అని బయట లేపా. అది పైకి వెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పడింది. నేను ఇంకా 6 పడిందేమో అంటారు అనుకున్నా. డైరెక్ట్గా వచ్చి ఆయన చేతిలో రా పడింది. ఎందుకు రా అన్నాడు, సరఫరా పట్టేసి అలా అయిందామన్నది. అదే అయితే ఎప్పుడైనా తమిళనాడు బౌలింగ్లో బౌండరీ కొట్టాలని చెప్పి వెయిట్ చేస్తాను. ఆయన బౌలింగ్లో ఎప్పుడు కొట్టలేదు యాక్చువల్లీ. ఓకే. అంటే వేరే వాళ్ళ దాంట్లో కొట్టాను కానీ ఆయన దాంట్లో కొట్టలేదు బేసికల్గా. సో తమన్ గారు చూసుకోండి, జెస్సీ గారు వచ్చి మీ బౌలింగ్లో 6 or 4 కొట్టబోతున్నారు. మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. తమన్నా నీ బౌలింగ్లో నేను 6 or 4 కొడతాను, ఇదేనా ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. చూసుకోండి, ఛాలెంజ్ ఎవరా మరి మీరు? వద్దులే, మళ్ళీ వికెట్ తీస్తారనా? తమిళనాడు వేసుకుంటాడు, గట్టి వేసుకుంటాడు. సో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఈ వరల్డ్ కప్ టీంలో? అంటే అభిషేక్ శర్మ నాకు ఇష్టం, ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ బేసికల్గా. అభిషేక్ శర్మ అంటే బాగా ఇష్టం. కానీ ఈ సీజన్ ఫ్లాప్ అయ్యాడు. బట్ ఇట్ ఓకే, వీళ్ళు ఫైనల్స్ కంబ్యాక్ ఇస్తారేమో. ఇదేం టిప్ ఇస్తారు అభిషేక్ శర్మకి? నేనే ఇస్తాను. ఇదొక టిప్పు నార్మల్గా. ఆయన గురువు ఉన్నారు యువరాజ్ సింగ్, ఆయన ఫాలో అయితే చాలు, ఆయన టిప్స్ తీసుకుని చాలు. సంజయ్ శాంసన్ అండి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఏంటంటే ఎలా చెప్పాలంటే ఇట్స్ సక్సెస్ఫుల్ స్టోరీ. ఒక బుక్లో ఒక పేజ్ రాయొచ్చు, అంటే ఒక చాప్టర్ కానీ ఒక పేజ్ కానీ రాయొచ్చు. ఎందుకంటే బీభత్సమైన ట్రోల్స్ లాస్ట్ 2-3 years నుంచి సంజు శాంసన్ మీదే బీభత్సమైన ట్రోల్స్. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇంటర్నేషనల్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతుంటాడు, సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం చెప్పి. అంతే మొన్న న్యూజిలాండ్ సిరీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా హీ కీప్ ఆన్ గెటింగ్ వికెట్స్ ఫర్ లో స్కోరింగ్. సో లో స్కోరింగ్ అదే కంటిన్యూ అయ్యేసరికి వరల్డ్ కప్ స్టార్టింగ్లో కూడా అదే అయింది. 2 matchలో తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. అప్పుడు కూడా చాలా మేమ్స్ చూశాను నేను, అతని మీద పాపం అనిపించింది. అలాంటి క్రూషియల్ టైంలో క్రూషియల్ నాక్ ఆడి ఇండియాకి సెమీఫైనల్స్ తీసుకొచ్చాడు. సెమీఫైనల్స్లో కూడా క్రూషియల్ నాక్ ఆడి తనే హై స్కోర్ కొట్టి ఫైనల్స్ తీసుకొచ్చాడు బేసికల్గా. సో గ్రేట్ కమ్బ్యాక్ యాక్చువల్లీ. ఒకప్పుడు హార్దిక్ పాండ్యాకి అయింది, తర్వాత మనోడికి అయింది. అది నాకైతే చాలా హ్యాపీగా. నేను సంజయ్ శాంసన్కి ఆల్మోస్ట్ 2013 నుంచి పెద్ద ఫ్యాన్ నేను. అవునా? ఇదంతా చూస్తే నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకా అసలు ఫుల్ హ్యాపీనెస్తో అందరూ కూడా సంజయ్ గురించి మాట్లాడుతుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు ఇంకో వీడియో లేదు, మొత్తం సంజయ్ శాంసన్ వీడియోస్ 4 days నుంచి. మంచి నాకు బ్రో, అది అసలు ఏం కొట్టాడు అసలు నిజంగా. ఆ టైంలో క్రూషియల్ టైంలో అందరూ వరుసగా పడిపోతాం వికెట్స్. ఇలాంటి టైంలో ఇతను కూల్గా ఉండిపోయి అలాగా నాట్అవుట్గా అలా కొట్టాడు మొత్తం స్కోర్ అంతా. ఇంకా నాకు ఏమనిపించిందంటే ఇంకొక 3-4 runs ఎక్స్ట్రా కొట్టినా బాగుండు, వెస్ట్ ఇండీస్ సెంచరీ కొట్టాడు పాపం అనిపించింది. అంటే అంత మంచి నాక్ ఆడినప్పుడు సెంచరీ కొట్టుంటే అది రికార్డ్ కదా అని. 2 centuries మిస్, కానీ అసలు చిన్న అనవసరంగా బ్రో. ఇంకా 5 overs ఉన్నాయి, 10 runs కొట్టాలి, ఇంకా 5 overs ఎంతో ఉన్నాయి. అప్పుడు టీం కోసం ఆడాడు అంతే. అదే ఆ టైంలో ఆ బాల్ లేపకుండా ఉండాల్సింది, కొంచెం ఒక బాల్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అనిపించింది అంతే. సో దాని ముందు 2 balls కూడా బౌండరీసే కొట్టాడు. సో టీం కోసం ఇంకా 2 6 కొట్టాడు, 6-4 కొట్టాడు. 6-4 తర్వాత సింగిల్ తీసి నెక్స్ట్ అవుట్. 6-4 అయిపోయింది, ఓవర్ అయిపోయిన తర్వాత ఇది వచ్చినప్పటికి 6 సింగిల్ అవుట్. సో ఇదేంటంటే పాపం ఇంకా ప్రెజర్ స్కోర్ ఎక్కువ పెట్టాలని దీంట్లో కొట్టాడు, తను సెంచరీ గురించి చూసుకోలేదు. గ్రేట్. అదే కొట్టుంటే బాగుంది. ఇంకా బెతల్ బాగా నేను చాలా బాగా. అదే మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎవరు? ధోని. ఆల్ టైమ్ ఫేవరెట్ ధోని. ఎందుకని? అంటే ధోని తలా ఫర్ రీజన్ అంటారా? తలా ఫర్ రీజన్స్, 7 for the reasons అంతే. సో ధోని అంటే ఫస్ట్ నుంచి ఏమో తెలీదు. అంటే ఫస్ట్లో ధోని వచ్చిన కొత్తలో ఈజ్ అ పవర్ ఎస్టర్ లైక్ అభిషేక్ శర్మ. అంటే బౌలర్ ఎవరితో సంబంధం లేదు, ఫస్ట్ బాల్ వచ్చింది కానీ 6 కొట్టడానికి ట్రై చేస్తారు, 6 బౌండరీ కూడా వస్తారు. సో ఫస్ట్లో అలా ఆడేవాడు. తర్వాత కెప్టెన్సీ వచ్చిన దాకా, T20 కెప్టెన్సీ వచ్చిన దాకా తను సెటిల్ అయిపోయాడు. అంటే కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా అయిపోయి హీ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెప్టెన్సీ, అంటే టీమ్ని మేనేజ్ చేసుకుంటూ. సో తను అవసరం ఉన్నప్పుడు ఆడేవాడు గట్టిగా. ఒక్కొక్కసారి ఏంటంటే క్రూషియల్ నాక్ ఆడేవాడు ధోని. చాలాసార్లు మీరు చూస్తే నాట్అవుట్స్ ఎక్కువ ఉన్నది ధోని యాక్చువల్లీ. ఎందుకంటే క్రూషియల్ నాక్స్ మ్యాచ్ ఓడిపోయే టైంలో ఒకసారి 10 balls 30 runs ఉన్నా సరే కొట్టిన రోజులు ఉన్నాయి ధోని యాక్చువల్లీ. సో సచ్ అ పవర్ఫుల్ హిట్టర్. అంటే తను ఏంటంటే ఆ ఒక బాల్ వేస్ట్ అయిపోయి పర్లేదు, ఐ క్యాన్ మేక్ ఇట్ అని చెప్పి అంత కాన్ఫిడెంట్ ఉంటుంది ధోనికి. బేసికలీ మీరు ఒక మ్యాచ్ చూస్తుంటే
ఐపీఎల్లో పంజాబ్ వర్సెస్ వీళ్ళ టీం మర్చిపోయాను, పూణే వారియర్స్, రైజింగ్ పూణే వారియర్స్. అప్పుడు ఒక టీం 2 years ఉండి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో ఏమైందంటే పంజాబ్ టీం 1 overకి 20 runs కొట్టాలి. సో ధోని స్ట్రైక్లో ఉంటాడు, నాన్ స్ట్రైక్లో సమ్ అదర్ బ్యాట్స్మెన్ ఉంటాడు. సో ధోని ఏం చేస్తారంటే 4 balls-కి 16 runs డాట్ బాల్ పడిద్ది, అది బాల్ బౌండరీ దాకా వెళ్ళిద్ది. సో ధోని సింగిల్ తీయకుండా స్ట్రైక్ ఆపుకుంటాడు. నాన్ స్ట్రైక్ అశ్విన్ నాన్ స్ట్రైకర్. అశ్విన్ సింగిల్ వస్తుంటే ఆపేస్తాడు, బౌండరీ దాకా వెళ్ళిన బాల్ ఆపేస్తాడు. 3 balls 16 runs. ఎవరైనా ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఏం చేస్తాడు, కంగారు పడిపోతుంటే, చండలు గారిపోతుంటే 4 కొట్టాడు, 2 balls 12 runs, 6. జనరల్గా ఇంకో హెల్మెట్ తీసి బ్యాట్ విసిరి కొట్టేసి గెంతాడు. స్లోగా ఏం లేదు, గ్లౌజులు తీసుకుంటున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు, నడుచుకుని వెళ్ళిపోయాడు సింపుల్గా. అది నచ్చింది నాకు బాగా బేసికల్గా. అసలు అంటే 3 balls 16 runs ఇంపాసిబుల్, 2 balls 12 runs అంటే అసలు ఇంపాసిబుల్. ఇది కొట్టేస్తే సింపుల్గా నడుచుకుని వెళ్ళిపోయాడు. అసలు అదొక డిఫరెంట్ స్టైల్ అనిపించింది నాకు. ఒక ప్రాపర్ హీరో మెటీరియల్, అంటే తన గురించి మూవీస్ బయోపిక్ వచ్చింది కదా, అలాంటి ఇంకా రావచ్చు ఇలాంటివి. సో ధోని నీకు ఒక టాలీవుడ్ హీరోతో కంపేర్ చేయాలంటే ఎవరితో కంపేర్ చేయాలి? ప్రభాస్. నాకు ప్రభాస్ కానీ రామ్ చరణ్ గారు రోహిత్ శర్మకి బాగా సెట్ అవుతారు. ప్రభాస్ ధోనికి కొంచెం అనిపిస్తుంది నాకు, ఎందుకు కట్అవుట్ కొంచెం, అంటే మజిల్ హైట్ కాదు, మజిల్స్ వైజ్. రోహిత్ శర్మ అయితే సేమ్ రామ్ చరణ్ అనిపిస్తారు. ఇంకా కోహ్లీ అయితే కొంచెం ఫ్యూచర్స్ కొంచెం అటు ఇటు కొంచెం లైట్గా పెంచి మన అఖిల్ సెట్ అవుతారు, అఖిల్ కానీ లేకపోతే అలా కొంచెం అది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా, వాళ్ళ ముగ్గురు జీవితాన్ని కలిపి వీళ్ళు ముగ్గురు సినిమా చేస్తే భలే ఉంటుంది కదా. బాగుంటుంది, ఊహించుకోవడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో ప్రభాస్, రామ్ చరణ్, అఖిల్కి ఇప్పుడు ఓజీ కోసం వెయిటింగ్. పవన్ కళ్యాణ్ ప్రభాస్ గారు ఇద్దరు కనిపిస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓజీ 2లో. సో అలాంటి చిత్రాలు వస్తే అసలు ఫ్యాన్స్కి ఇంక పోనగాలే వస్తాయి. అంటే ఒకప్పుడు మనం అనుకున్నాం మల్టీ స్టార్ గగనం అని, వెంకీ అండ్ మహేష్ బాబు గారు చేశారు కదా. అదే తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చింది. ట్రిపుల్ ఆర్లో ఏకంగా 2 big stars ఎన్టీఆర్, రామచరణ్. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాన్ వార్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాంటి ఇద్దరు కలిసి బ్రదర్స్లా చేశారు. అలాగే వి కాంట్ ఎక్స్పెక్ట్ అంతే, ఏదైనా జరగచ్చు. సో కమింగ్ టు ఎలైట్ క్రికెట్ లీగ్, ఎలా అనిపిస్తుంది ఎలైట్ క్రికెట్ లీగ్లో పార్ట్ అవ్వడం? హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే క్రికెట్ అంటే ఇష్టం. సీసీఎల్ కూడా చూసేవాడిని, ఐపీఎల్ ఎంత ఇష్టమో సీసీఎల్ కూడా ప్రతి మ్యాచ్ చూసేవాడిని బేసికల్గా. అది రెస్పెక్ట్ ఆఫ్ తమిళనాడు లేకపోతే కర్ణాటక వాళ్ళు ఆడినా సరే ఆ టీమ్స్ని చూస్తాం, ఎంజాయ్మెంట్ చేసేవాడిని. అలాంటి మళ్ళీ సెలబ్రిటీస్తో ఓకే సీసీఎల్ ప్లేయర్స్తో నేను ఆడడం అనేది నాకు చిన్న ఒక హ్యాపీనెస్, డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట ఎప్పటి నుంచో. సో అదొక చిన్న హ్యాపీ మూమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈలైట్ క్రికెట్ లీగ్ గురించి చాలా విన్నాను. ప్రీవియస్గా కూడా చేసిన ఒక సీజన్లో ఇలా చారిటీ ఆర్మీ వాళ్ళకి 35 lakhs దాకా ఎంతో ఇచ్చారని చెప్పి విన్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్మీ వాళ్ళకి కూడా మళ్ళీ ఈసారి కూడా హెల్ప్ చేస్తానని చెప్పి విన్నాను. చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ టు చామల ఉదయ్ గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ ఈవెంట్లో ఓన్లీ ఫన్ అండ్ ఎంజాయ్మెంటే కాకుండా ఒక సోషల్ కాస్ట్ కూడా ఉంది. ఆర్మీ వాళ్ళకి మన జవాన్ అందరికి కూడా మంచి ఫండ్ ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో రియల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్లీ ఈవెంట్ యాక్చువల్లీ, అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. అండ్ జెర్సీ అంతా ఎలా ఉంది? జెర్సీ బాగుందా? ఫొటోస్ కూడా తీసుకున్నా, వేసుకున్న వెంటనే టక్కటక్క కొట్టేసారు, 4-5 photos పంపించి మామూలుగా పంపించా, చూసా ఫోటో జెర్సీ బాగుందా అని చెప్పి. కంఫర్ట్ ఉంది, నాకు కలర్ బాగా నచ్చింది యాక్చువల్లీ. అంటే మనం ఆడేది సమ్మర్లో కదా, ఇలాంటివి వేస్తే బెటర్. సో జెర్సీ వచ్చేసి బుల్ రేజ్ అనే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. సో 6-way స్ట్రెచబుల్ అంతా కొద్దిగా మంచిది, అదంతా కంఫర్ట్ అంతా ఎలా ఉంది, బాగుందా? అంతా చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇలా ప్లేయర్స్కి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అదే సేమ్ డ్రైవ్ చేస్తాం, ఫీలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఈ అనుకో కొంచెం ఆగుతాయి, బాగుంటుంది యాక్చువల్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు అంతా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాం అయితే. సార్ గల్లీ క్రికెట్లో ఒకటి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారా లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతారా? ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తాను నేనైతే ఎక్కువ చేస్తాను. మీరు ఇప్పుడు దాకా చేసిన ఆర్గ్యుమెంట్లో బాగా గుర్తుండిపోయే ఆర్గ్యుమెంట్ ఏదైనా ఉందా? అంటే చాలా ఉంటాయి. నేను బ్యాట్ తీసుకొని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. బ్యాట్ తో కొట్టలేదు కదా? కొట్టలేదు కానీ అంటే నేను బ్యాట్ నాకు ఒక సపరేట్ బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాను కూడా ఒకసారి మ్యాచ్
నాకు ఒక ఆర్గ్యుమెంట్ అది ఓకే అనకపోతే నేను బ్యాట్ తీసుకుని వెళ్ళిపోయిన రోజులు చాలాసార్లు ఉన్నాయి. మీ బ్యాట్ ఓవర్లు అంతా అంతే అండి, మీరు ఆడకపోతే బ్యాట్ తీసుకెళ్ళిపోతారు పాపం. అలా కాదు, అదంటే అదొక ఎమోషన్ అండి ఆ టైంలో, ఈగో సాటిస్ఫాక్షన్. బ్యాటింగ్ ఛాన్స్ రాలేదంటే టీం చేంజ్ అయిపోతారా? టీం చేంజ్ అవ్వడం కానీ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవాలని చెప్పి సుద్రబులు చేస్తుంటా కూర్చొని. ఆజే సూర్యకి ఇది అలవాటు బాగా. ఆయన చేస్తారా సుద్రబోజులు? బీభత్సంగా దాన్ని కూర్చోబెట్టి రే మామ అవుట్ చేసేద్దాం కూర్చో అంటాడు. కూర్చొని మధ్యలో ఏదో అవుతాడు, అవుట్ అయిపోయి చూసావా అంటాడు. అవుట్ రా అంటే నువ్వు దిగుతావు, నీ దిగా వద్దు నువ్వు దిగు, నీ దిగు చేస్తాను. మళ్ళీ మీరు వెళ్తే మీ మీద ఆమె చేస్తాడు. ఒక కాసేపు 10 నిమిషాలు ఉన్నాను అనుకో, రా రా అంటాడు. సో టీం మారలేదు కానీ ఇకైతే సుద్రబోజులు చేస్తాం. చూసుకొని జాగ్రత్త. ఆయన బ్యాటింగ్ వచ్చినప్పుడు ఆయన ముందు బ్యాటింగ్ పంపించేయండి, మీరు అవుట్ అయిపోతారు. తర్వాత మీ ఇష్టం. నేను ఒక బాల్లో 10 బాల్ ఆడి అవుట్ అయిపోయినా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ తర్వాత ఆడుకుని ఎంతసేపు ఆడుకుని నేనేం అన్ను. బౌలింగ్ చేస్తే యార్కర్స్ వేస్తారా, ఫుల్ టాస్ వేస్తారు ఎక్కువ? నేను యాకర్స్లో ఎంత వేస్తాను. మంచి యార్కర్ బౌలర్ అయితే అంటే ఆ లెంత్ ఎక్కువ, అంటే చిన్నప్పుడు బాగా అలవాటు. అదే ఫుల్ టాస్ వేసాను కానీ నాకు లక్కీ కానీ ఫుల్ టాస్ అందరూ 6 కొడతాడు జనరల్గా అందరు బౌలింగ్లో. నా బౌలింగ్ ఫుల్ టాస్ పడితే అవుట్ అవుతాడు, క్యాచ్ ఇచ్చేస్తారు. అదే నాకు ఒక్కొక్కసారి వర్కౌట్ అయింది. చాలా మందికి అంత ఒక్కొక్కసారి ఫుల్ టాస్లు లక్కీగా పైకి లేసిపోతుంది, చేతి క్యాచ్లు దొరికి క్యాచ్లు చేస్తాయి. కరెక్ట్ టైం చేసి అవుట్ అయ్యి బ్లేమ్ ఎవరికి, పిచ్కా బ్యాట్కా లేదంటే ఎంపైర్కి ఇస్తారా? అవుట్ అయిన తర్వాత బ్లేమ్ ఎవరి మీద తోస్తారు? పిచ్ మీద తోస్తారా, బ్యాట్ మీద తోస్తారా, ఎంపైర్ మీద తోస్తారా? నీ అవతల టీమ్ చెప్పేస్తాను, అది చీటింగ్ చేశారని చెప్పేస్తాను అంతే. చీటింగ్ గడ్డి చేసి ఉంటారు మీరు. నేను మీరు గడ్డి చేసే వచ్చి ఉంటారు చీటింగ్. బట్ అలా చెప్పేస్తాను అంతే. అంత తొండిగాళ్ళు కావాలని ఇలాగా నాడు అది అవుట్ ఇచ్చారని చెప్పి. సో క్యాచ్ డ్రాప్ అయితే సన్లైట్ రా అంటారా లేదంటే ఎక్స్క్యూజ్ ఇస్తారా? క్యాచ్ డ్రాప్, మీరు క్యాచ్ పట్టడం డ్రాప్ చేసిన తర్వాత అరే సన్లైట్ పడిపోయింది కంట్రోల్ అని అంటారా, లేదంటే సారీ అని ఎక్స్క్యూజ్తో ఆపేస్తారు? ఒకసారి అలాగే అన్న నైట్ మ్యాచ్ ఆడుతున్నాం, అలాగే లైట్ పడింది సారీ అని రవి అన్న వచ్చి ఫుల్గా వేసుకున్నాడు. బాబు వద్దులే అని చెప్పి అది రవణ బౌలింగ్ అది వేస్తున్నాడు సంథింగ్, క్యాచ్ సింపుల్ క్యాచ్ వచ్చింది, ఇలా వచ్చింది, బుడిక్కని కలబోసి పడిపోయింది చేతిలో నుంచి. అప్పుడు రవణ ఫుల్గా వేసుకున్నాడు, ర్యాంప్ అయిపోయినట్టుంది ఆ రోజు నాకు గట్టిగా. ఇంకా లైట్ కనిపించినప్పుడు ప్రతిసారి లైట్ కనిపిస్తే జెస్సీ కళ్ళలో ఏదో పడిపోద్ది, వద్దొద్దు అని చెప్పి పక్క తోస్తాడు ఆ రోజు నుంచి. ఒక సైడ్కి అలా దగ్గరగా లేదా మాల్కి ఎక్కడో ఫీల్డింగ్ పెట్టేశారు పాపం. ఆ రోజున బాగా ఆడుకున్నాడు రవణ. ఫ్రెండ్స్ బౌలింగ్లో 6 కొడతావా లేదంటే ఫ్రెండ్షిప్ సేవ్ చేయడం కోసం డిఫెన్స్ ఆడతారు? అలా ఏమి ఉండదు, నో ఫ్రెండ్షిప్ ఉండదు. ఏ వచ్చినా సరే అక్కడ వచ్చినా సరే ఆడ తమ్ముడైనా సరే కొట్టే అది ఎప్పుడు దివిడే. అంటే తెలియని హ్యాపీనెస్ అండి. బ్యాటింగ్ ఆడేటప్పుడు వాడు బౌండరీ కొట్టాడు అనుకోండి, వాడే పెద్ద విరాట్ కోహ్లీ, వాడే ధోని అని చెప్పి ఫీలింగ్లో ఉంటాడు ఆ కాసేపు పడుకు. అదే టైంలో వాడి గర్ల్ ఫ్రెండ్ అయితే ఎవరైనా అమ్మాయి క్రష్ వచ్చి అది తిరుగుతుంది అనుకోండి, ఇంకా దాని ముందు ఇంకా ఆ రోజు ఇది చేసే విన్యాసాలు అసలు ఆగలేము. అయితే మీ క్రష్ ముందు చాలా విన్యాసాలు చేసే ఉంటాను. నేను చేయలేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, పొరపాటున ఎడ్జి తగిలి మామూలుగా ఇది కొట్టబోతాడు, ఇది తగిలి పోయింది అనుకో, దానికి తెలీదు క్రికెట్ అంటే. అది అని క్లాప్ కొట్టినాను. ఇది వెంటనే వచ్చి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి క్రికెట్ నా ప్యాషన్, నేను పెద్ద ప్లేయర్ అవ్వాల్సిందే ఐపీఎల్లో, బట్ అన్లక్కీగా మా మమ్మీ వల్ల ఇలాగ అయిపోయానని చెప్పి సొల్లు గబ్బులు అన్నీ వేస్తుంటాడు. దాన్ని చూస్తే నైస్ అనుకునేవాళ్ళం. చాలా మూమెంట్స్ ఉన్నాయి అయితే. చాలా ఉంటాయి. మీరు ఎప్పుడు మరి మీ క్రష్ ముందు లేదా? మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు చూస్తుందని చెప్పి టెన్షన్తో అవుట్ అయిపోతా ఫస్ట్. నాకు ఇంకా చిరాకు వస్తుంది, వాళ్ళ మీద అడిచేస్తా వెళ్ళి, నువ్వు వచ్చావు నీ వాళ్ళ సంకనాకిపోయింది వాళ్ళ బ్యాచ్ అని చెప్పి అడిసిన రోజులు ఉంటాయి. అందుకని ఎవడే అమ్మాయిని తీసుకురాకుండా సేఫ్ సైడ్ ప్రశాంతంగా ఆ పరుగు కదా మనమే డక్కోటైనా సరే ఫోన్లే ఎవరు చూడలేదు కదా అని చెప్పి హ్యాపీనెస్తో వెళ్ళిపోతా బయటికి. అంతేగా వాళ్ళు చూస్తున్నారు అనుకో, అమ్మ ఇంకా ఎక్కువ టార్చర్, ఇక అవుట్ అయిపోయిన బాధ, అక్కడ చూస్తుందని చెప్పి బాధ, 2 బాధలతో ఫుల్గా యాంగర్తో వెళ్ళిపోతా బయటికి. రన్అట్ అయితే పార్ట్నర్ మీద తోసేస్తారా? ఆబ్వియస్లీ చాలాసార్లు నేను రన్అట్ అయ్యాను. అవతల మీద అడిసి బ్యాట్ విసిరి కొట్టి పిచ్ మ్యాచ్లో బ్యాట్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి. అంటే చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి మీకు క్రికెట్లో. క్రికెట్లో వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరికేం వచ్చేస్తుంది. విరాట్ కోహ్లీ అనుకుంటా మీరు. విరాట్ కోహ్లీ కాదు కానీ మామూలుగా అది ఎవరికైనా వచ్చేస్తుంది, ఆ టైంలో వచ్చేస్తుంది ఎవరికైనా. ఓకే, లాస్ట్ ఓవర్ 12 runs కొట్టాలి, టెన్షన్లో ఐస్ క్లోజ్ చేసి హిట్ చేస్తారా లేదంటే ఎలాగా? లేదు, ఆ టైంలో జాగ్రత్త కావాలండి, చూసుకొని కొట్టాలి. అండ్ నా అంటే ఆ రోజున కలిసి వచ్చింది 1 ball 5 runs అంటే 6 కొట్టాను ఒక మ్యాచ్. ఫుల్ హీరో ఫీల్స్ అయితే ఆ రోజున మటుకు అంటే
ఎవరైతే నా ఫ్రెండ్స్ కొంతమంది నాతో కొంచెం మాట్లాడుకోము, వాళ్ళు కూడా లెగ్స్ క్లాబ్స్ కొట్టి వచ్చి కరీ నాట్ వాట్ షాట్. అది ఎలా కొట్టి నాకే తెలియదు బేసికలీ. గుడ్డు పే అంటే బాల్ వచ్చింది కరెక్ట్గా ఆకలి చేశాడు, లెగ్ దగ్గరికి వేసాడు, పట్టని కొట్టాడు. అంటే ఆ టైంలో ఏంటంటే 1 ball 5 runs. ఇంకా ఏం చేయాలి, ఊపాలి, ఎవరైనా ఊపాల్సిందే. 4 వెళ్ళినా సరే అట్లీస్ట్ టై అయ్యిద్ది కదా, సూపర్ ఓవర్ పడిద్ది అనుకొని ఇంకా ఏం చేశానంటే గట్టి ఊపా. నా ఫుల్ పవర్ హ్యాండ్ పవర్ మొత్తం ఊపా. అది కరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళి పడింది బౌండరీలో. అమ్మయ్య చాలు, ఆ రోజు హీరో అయిపోయాను. ఆ నెక్స్ట్ 2 matches డక్అవుట్ అయ్యాను. వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ 2 matches అడిగాడు, బాగా ఆడుతున్నాడు కదా అని ముందు పంపించారు. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇలా కూర్చొని ఉన్నాను, నేనేం బ్యాటింగ్ ఆడలేదు. వీళ్ళు డిస్కషన్ పక్కన కూర్చొని, అడే మొన్న మ్యాచ్ గెలిపించింది, అడే రమ్మ వాట్ అండ్ వస్తుందో, లాస్ట్ బాల్ 5 runs అంటే అందరూ ఎంత బాగా ఆడతారా అంటే, అసలు అని దింపంటారు బాబు, 1 run దింపండి. నేను అప్పటికి ఓపెనింగ్ వద్దు అని చెప్పి నేనే 1 run దింపుతుంది తెలుసాలే, ఎందుకంటే ఆ బౌలర్ నాకు కొంచెం తెలుసుకోవాలని చెప్పి నేను షోయింగ్ దిగి ఫస్ట్ బాల్ ఒకటి దిగి అంటే ఆడేమో ఓకే 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 సమ్ టైమ్స్ హ్యాపన్స్ అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఆయన ఇస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ సేమ్ అనేది రిపీట్. ఇంకమ్మ ఈ ఓవర్స్ని తగ్గించుకొని స్లోగా ఆడుకొని చెప్పి నెక్స్ట్ టైం నుంచి స్లోగా సింగిల్ తీసుకొని తర్వాత బాల్ వస్తుంది కొడుతున్నాం. కానీ పాపం వాళ్ళు ఎంత ఆశలు పెట్టుకుంటారో, 6 కొట్టాడు లాస్ట్ బాల్ 2. ఆ రోజు డిస్కషన్స్ ఎలాగంటే ఆ పక్కన అవతల టీం బౌలర్స్ అసలు బ్యాట్స్మెన్ మనం ఏం చేయలేము అన్నాడు. అవతల బౌలర్ ఎవరైతే చేశాడో అన్నాడు, ఎందుకు ఆ బాల్ వేసే డిస్కషన్ అవుతుంటే ఆ పక్కన అంటున్నాడు, ఆడు బ్యాట్స్మెన్ రా, ఆడిని ఏం చేయలేము అంటున్నాడు. అప్పుడు అనిపించింది ఓకే ఫైన్, మనం పెద్ద హీరో వాళ్ళ లిస్టులో, వాళ్ళ టీం లిస్టులో. పాపం చాలా మంది తెలియ మోసపోతారు. అంటే తెలియదు, కొంతమంది కొత్తగా తీసుకొస్తారు, వాళ్ళ టైం బాగుండి ఎప్పుడో ఒకసారి ఆడేస్తారు. అరే ఇది పెద్ద ప్లేయర్, ఆడేదో ఆడికి ఏం రాదు చాలా మందికి, ఇది పెద్ద ప్లేయర్ వాళ్ళు ఫీల్ అయిపోయి నెక్స్ట్ అవకాశాలు ఇచ్చి చాలా మంది మోసపోయిన ఉన్నారు. చాలా నీ అలాగే ఉంది. నాకు ఒక అదే బేసికల్గా నాకు అసిస్టెంట్ ఉండేవాడు. ఆడు అంటే ఒక ప్లేయర్ అంట. అది ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళు కానీ ఎవరో తెలిసినా సరే నవ్వుకుంటాడు. ఆడు ఏం చెప్తాడంటే బేసికల్గా బ్రో నేను పెద్ద బ్యాట్స్మెన్ అది ఇది అంటే, నేను ఏం చేశాను ఒక టీంలో ఇలాగే పెద్ద టీం అందరూ యాక్టర్స్ అందరూ ఆడుతున్నారు, ఒక స్లాట్ ఉంది. నేను చేశానంటే వాడిని తీసుకొచ్చి ఈయన ఆడిచ్చండి, నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇది కొడతాడు, మినిమం 30 runs కొడతాడు, గట్టిగా ఆడతాడు అని చెప్పి బౌలింగ్ కూడా వేస్తున్నాడు. ఇలా చూడా అంటే అన్న బౌలింగ్ నేను మామూలుగా అయినానని చెప్పాడు. ఓవర్లో 5 wide 4 ఇచ్చాడు. 5 wide 4 నేను ఫస్ట్ టైం హిస్టరీలో చూడడం. ఆ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. యాంకర్ రవి అన్న సేమ్ ఇదే టీం, రే 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 అని చెప్పి యాంకర్ రవి ఇంత నా వైపు చూసి ఏం మనిషిలో నువ్వు అన్నాడు. ఆడేమో షిట్, ఆడేంటి ఇంగ్లీష్లో ప్లేయర్స్ అసలు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫక్ అని చెప్పి అలా బాల్స్ బయట వెళ్ళిపోతుంది, ఫక్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కనీసం మొహంగా చూడట్లా. బ్యాట్స్మెన్ దిగాక బ్యాట్ జిడ్డాడాడు. 10 balls ఆడి 4 runs 5 runs కొట్టి అవుట్ అయ్యాడు. మా అనుకున్నా. మళ్ళీ సెకండ్ మ్యాచ్ తీసుకెళ్ళి ఆడేం లేదు బ్రో మొన్న సరిగ్గా వార్మప్ సరిగ్గా లేదు, ఈసారి చేస్తాను. రవి ఏం చేశాడంటే యాంకర్ రవి అన్న లేదు ఈ టీంలో పెట్టుకుందాం, తర్వాత నెక్స్ట్ మ్యాచ్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన చేశాడు, బౌండరీలో కూర్చోబెట్టాడు. నేను ఫీల్డింగ్ చేస్తున్నాను బౌండరీ దగ్గర కూర్చున్నాడు. స్టార్ట్ చేశాడు సొండుగుడు, ఎందుకన్నా చక్కగా ఇంట్లో కూర్చొని పడుకున్నాను కదన్నా, ఎందుకు తీసుకొచ్చావన్నా, వచ్చి ఇక్కడ ఎందుకన్నా గ్రౌండ్లో కూర్చొని పొడలు ఏరుకోవాలా అని చెప్పి అది ఇదేనాడు. నాకు మెంటల్ ఎక్కుతుంది. రవణ నేను వెళ్ళిపోతాను టీంలో అని పెట్టించుకో ఆడిచ్చని చెప్పి ఆయన నేను వెళ్ళిపోయి టీంలో నాకు చేయబడదని చెప్పి ఆయన ఆడిచ్చా. సేమ్ అది రిపీట్. రవణ్ అన్నాడు దయచేసి నువ్వు రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం నువ్వు ఎవరిని రిఫర్ చేయి, మాకు నీకు దండం పడతా అన్నాడు. అప్పటి నుంచి ఎవరిని రిఫర్ చేయట్లా. కాదు ఆ అబ్బాయికి ఓవర్ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. అసలు ఆడు ఎలా చెప్పాడంటే అసలు నెక్స్ట్ లెవెల్ అయిపోద్ది బ్రో, వికెట్ తీసేస్తాం, బౌలింగ్లో తట్టుకోలేదు అన్నాడు. వేస్తే అన్ని వైడ్లే ఇలా వెళ్ళిపోతుంది బాల్, కనీసం కీపర్ దరిదాపుల్లో కొట్టేది బాల్ వెళ్ళిపోతున్నాడు ఏదో. క్రికెట్ ఆడేటప్పుడు ఎక్కువ టైం గేమా లేక స్లెడ్జింగా? ఇందాక చెప్పారు కదా గేమే. ఆ స్లెడ్జింగ్ ఆ టైంలో ఎవరైనా అవతల కలిగితే తప్ప కావాలని ఎవరిని స్లెడ్జింగ్ చేయరా? కావాలి చేయను నేను. అవతల ఏమైనా చీటింగ్ చేస్తున్నా, నువ్వు చీటింగ్ చేసిన తెక్కెక్కిపోద్ది వెంటనే. ఓకే బాల్ నేలకేసి కొట్టేసి వాకౌట్ చేసిన రోజులు కూడా ఉంటాయి. ఓకే, సో ఇంకొక రౌండ్ ఓన్లీ రాంగ్ ఆన్సర్స్. ఇందులో రాంగ్ ఆన్సర్ చెప్పు, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓకే. క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి? లవ్ బిఫోర్ వికెట్. లవ్ బిఫోర్ వికెటా? సో వై డు బౌలర్స్ రన్ బిఫోర్ బౌలింగ్? జస్ట్ సరదా ఫన్, సరదా కోసం పరిగెడతారు అంతే, ఉత్తనే టైంపాస్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ వికెట్ కీపర్? జస్ట్ అక్కడ నుంచొని అటు ఇటు దిక్కులు చూసి వచ్చిన బాల్స్ పట్టుకోకుండా వదిలేయడం. బా. వై డు క్యాప్టెన్స్ విన్ ద టాస్? విన్ ద టాస్ ఉత్తనే జస్ట్ క్యాజువల్గా అక్కడ నుంచోళ్ళు కాబట్టి క్యాప్టెన్ నుంచొని ఆ టాస్ వేసి ఏదో చెప్పాలి కాబట్టి హెడ్ ఆర్డర్ వెళ్ళి చెప్తారు అంతే. ఓకే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ బౌండరీ రోప్?
బౌండరీ రోప్స్. ఆడియన్స్ లోపలికి రాకుండా ఉండడానికి. వై డూ ప్లేయర్స్ సెలబ్రేట్ ఆఫ్టర్ టేకింగ్ ఎ వికెట్? అంటే ఏం చేయాలి తెలియక, వికెట్ పడ్డాక ఏం చేయాలి తెలియక వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఆ టైంలో. ఓకే, చాలా బాగుంది. రాంగ్ ఆన్సర్ కూడా కొద్దిగా సింపుల్గా బాగానే ఇచ్చేసారు. సో ఇప్పుడు మీ బిగ్ బాస్ అన్ని సీజన్స్లో ద బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు? బెస్ట్ ప్లేయర్ ఐ కెన్ సే అభిజిత్. మంచి క్రికెట్ ప్లేయర్. క్రికెట్ ప్లేయరా? ఓకే. నిఖిల్ బాగా ఆడతాడు. మన విన్నర్, సీజన్ 8 విన్నర్ నిఖిల్ బాగా ఆడతాడు. ఇప్పుడు మీ బిగ్ బాస్ వాళ్ళందరిలో ఒక ప్లేయింగ్ 11 తీయాలంటే ఎవరిని తీస్తారు? బ్యాట్స్మెన్స్, కీపర్, బౌలర్స్ లాగా మన టీమిండియా స్క్వాడ్లో ఒక స్క్వాడ్ తీయాలంటే అలా నిఖిల్ ఉంటాడు, బ్యాట్స్మెన్ కమ్ కీపర్. రవి, యాంకర్ రవి, ఇద్దరు ఓపెనర్స్ కాదు. రవి అన్న 1 డౌన్ 2 డౌన్ దిగచ్చు. నిఖిల్తో పాటు ఆర్జే సూర్య దిగచ్చు ఓపెనర్గా. ఓకే, ఒకవేళ ఓపెనర్ దిగకపోతే ఆర్జే సూర్య హీ హ్యావ్ టు కమ్ ఫర్ 3rd డౌన్. ఓకే, ఇంకా పవర్ హిట్టర్ ఆడు, మంచి ప్లేయర్ ఆడు ఆర్జే సూర్య. అండ్ యాంకర్ రవణ, మానస్. ఓకే, మానస్ తర్వాత మనవాడు మన అంబటి అర్జున్ అన్న. ఓకే, తర్వాత నేను. ఓకే, 4th డౌన్ 5th డౌన్ 5th డౌన్ పర్లేదు. ఓకే, అనిల్ రాథోడ్ మంచి ఫేస్ బౌలర్ ఆడు. బ్యాటింగ్ ఓకే కానీ బౌలింగ్ బట్టి చాలా మంచి బౌలింగ్ వేస్తాడు ఆడు. చూసాను నేను, వీడియో అయింది. అవునా, చూసారా? ఓకే, ఆడు. అండ్ ఇంకా గుజరాత్లో బిగ్ బాస్ వాళ్ళు ఎవడు, ఇంతమంది బిగ్ బాస్. నబిల్ నేను అంటే నేను ఆడలేదు కానీ నబిల్తో ఐ హర్డ్ అండ్ ఐ సా హిస్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ మ్యాచ్లని. చాలా మంచి బాగా ఆడుతున్నాడు నబిల్. ఓకే, సో ఐ కెన్ పుట్ హిమ్ ఇన్ ద సెకండ్ డౌన్. అంటే ఓపెనర్ తెలీదు, అంటే నిఖిల్ బ్రో అయితే ఓపెనింగ్ ఆడొచ్చు. హీ కెన్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ థింగ్, ఎనీ పొజిషన్లో ఆడొచ్చు. ఎనీ పొజిషన్లో హీ కెన్ స్కోర్. యాక్చువల్లీ మంచి పవర్ హిట్టర్ యాక్చువల్లీ నిఖిల్ అనమాట, మంచి పవర్ హిట్టర్. లైక్ వైజ్ 7 slots, ఇంకా 4 slots. 7 and 8 చెప్పా. 8 నబిల్ యాడ్ చేసాం కదా. ఓకే, ఓపెనర్స్ వచ్చేసి నిఖిల్ గారు, సూర్య. ఓకే, అవన్న మానస్. 1 డౌన్ రవి గారు, 2nd డౌన్ మానస్. ఓకే, అర్జున్, నేను, అనిల్, నబిల్. 8 మెంబర్స్ అయిపోయారు. ఇంకా 3 మెంబర్స్. ఇంకా బౌలర్స్ ఒకలే బౌలర్ ఉన్నారు. బౌలర్స్ ఏంటి, ఆర్జే సూర్య బౌలర్ కూడా వేస్తాడు. డన్. ఇంకా ఎవరో గుర్తురాట్లా. అభయ్ నవీన్ గారు ఆడతారు. అభయ్ నవీన్ అదే అంటే నేను ఆడలేదు ఎప్పుడు ఆయన. ఓకే, సో నాకు అంత ఐడియా లేదు. 9 నేను ఒక స్లాట్ ఇచ్చాను. 9 ఇంకొక ఇద్దరు, ఇంతమంది ప్లేయర్స్. మర్యాద మనీష్. ఓకే, అండ్ ఇంకొక పర్సన్ ఎవరున్నారు అంటే శివ ఇంట్రెస్టింగ్గా, శివకి రాదు. యాంకర్ శివ. బెస్ట్ టీమ్ తీయాలి, 11 మెంబర్స్ బెస్ట్. ఇంకా దిగితే అసలు చెప్పిన లిస్ట్లో అందరూ మంచి ప్లేయర్స్ అందరూ బాగా ఆడేవాళ్ళు వీళ్ళందరూ. అంటే మామూలుగా అంటే విశ్వ. ఓకే, విశ్వ. 11 ఒకసారి 11 చెప్పేస్తే నిఖిల్, సూర్య, రవి, మానస్, అంబటి, జెస్సీ, అనిల్, నబిల్, అభయ్. ఓకే, విశ్వ, అండ్ దెన్ లాస్ట్ వన్ మర్యాద మనీష్. సో 11 ఇది బిగ్ బాస్ 11 అనమాట. ఇదో టీము రెడీ అయిపోతుంది త్వరలో. జెస్సీ గారు కెప్టెన్సీ చేస్తారనుకుంటా. నేనేం చేయను. అప్పుడు నిఖిల్ నీ పోతున్నా అంటారా అంటాడు ఫస్ట్. అంటే ఆ టైంలో నిఖిల్ ఉంటే ఐ కెన్ ప్రిఫర్ ఫర్ నిఖిల్ బేసికల్గా. ఓకే, నిఖిల్ కొంచెం ఐడియా బాగానే ఉంది. సో నిఖిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరికి ఇస్తారు? వైస్ కెప్టెన్ యాంకర్ రవికి ఇస్తాను. ఓకే, బట్ ఐ ప్రిఫర్ రవి ఆర్ నిఖిల్ ఇన్ దీస్ టూ. అంతే, కెప్టెన్సీ చేయాలంటే. ఒకవేళ ఇలాంటి లీగ్లో ఇప్పుడు యాంకర్ రవి అంటే హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఎవ్రీ వన్. ఒక కెప్టెన్గా హీ వోంట్ ఆర్గ్యూ విత్ ఎనీ వన్. సిచ్యువేషన్స్ వరస్ట్ ఉంటే హీ విల్ సే ఇన్ అ ప్రాపర్ వే. బట్ మిగతా వాళ్ళు కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కానీ రవి కెన్ హ్యాండిల్ ఇన్ అ పొలైట్ వే. సో కెప్టెన్సీ ఒక ధోని ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో మేనేజ్ చేసే కెపాసిటీ అయితే ఉంది. ఓకే, ఐ కెన్ సే దీస్ టూ. సో ఇప్పుడు ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 మీరు ఆడబోతున్నారు. అక్కడ ఉన్న అపోనెంట్స్కి ఒక స్ట్రాంగ్ పంచ్ ఇవ్వాలంటే ఎలాగిస్తారు? పంచ్ నాకు ఇస్తారేమో. అంటే ఆబ్వియస్లీ మీరు అంత కష్టపడి వచ్చినా సరే టైం వేస్ట్. ఎందుకంటే కప్ మేమే తీసుకొని వెళ్ళిపోతాం.
ఓకే మీరంతా కష్టపడి వైజాగ్ దాకా వస్తారు, సో జస్ట్ వైజాగ్ బీచ్ మ్యాచ్ అదే కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. ఓకే కప్పు మాత్రం కప్పు బుల్లితెర మాత్రం రేంజెస్ అంటారు. మేము తీసుకెళ్ళిపోతాం ఆబ్వియస్లీ, అది మాకు రాసిపెట్టి ఉంది అంతే. సో బుల్లితెర రేంజెస్ ప్లేయర్స్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కప్పు మాదే అని. అది తెలుసు కాబట్టి అంతే. ఇప్పుడు సో మీకు పోటీ అక్కడ తమన్ గారు ఉన్నారు చూసుకోండి. తమ్ముడని కూడా చెప్తున్నా, తమ్ముడని ఈసారి పాప ఇన్నిసార్లు కొట్టావు కానీ ఈసారి అవ్వదన్నా, సారీ ఈసారి ఇవ్వను కూడా. సో తమన్ గారు చూసారా మీకు పని చేస్తున్నారు, చేసి మీకు కప్పు అవును మీ కప్పు నిన్నే పట్టుకెళ్ళిపోతా అంటున్నారు చూసుకోండి ఫీల్డ్లో. ఎన్ని కావాలన్నా సీసీలు కొట్టావు అన్నీ కొట్టావు, ఇంకేది ఇది ఇది కూడా వదిలే అన్న కాసేపు కాస్త. సరే ఇవ్వను ఈసారి ఇవ్వము అని చాలా ఖండిగా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ గారు ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. గ్రౌండ్లో కలుద్దాం. Sure. గ్రౌండ్లో ఆడియన్స్లోకి మీ ఆడియన్స్ చేతిలో కొడతారా బాల్ లేదంటే ఎక్కడ కొడతారో చూద్దాం. 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 ఈగలీ వెయిటింగ్ ఫర్ దాట్. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.